ఆటోమేటిక్ చెప్పగలను అది. ఓకే. ఏమన్నా అందులో మిస్టేక్స్ ఏమైనా జరుగుంటే అవి నావే తప్పితే అయ్యో తనైతే కాదు. అంటే ఓకే. సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం అక్కడక్కడ. సరే ఇంతకీ గట్టిగా చాలా ఎవరు అసలు అది సినిమా చూసి తెలుసుకోవాలా? అది సినిమా మిస్టరీ. చూసి తెలుసుకోవాల్సిందే. అంటే హూ ఈజ్ గట్టిగాచలం అనేది మూవీ అసలు యాక్చువల్. ఓకే. సో అది ఎవరు గట్టిగాచలం ఫైండ్ అవుట్ చేయడం అసలు ఎవరు ఏంటి మిస్టరీ అది. మ్మ్. సో అదే మిస్టరీ ఇంకా. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ మీరు ఇందా చెప్పినట్టు ఈ కైండ్ ఆఫ్ బోత్ ఆ సైకలాజీ అట్ ద సేమ్ టైం ఈ హారర్ని రెండు మిక్స్ చేసినప్పుడు దాని అవుట్కమ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రముఖిలో చూసాం, అంటే తమిళ చంద్రముఖిలో అంత ఉండదు కానీ, ఎందుకంటే అది మోర్ ఆఫ్ హారరిఫిక్ ఎలిమెంట్స్ లోనే ఎక్కువ తీసుకెళ్లారు, సైకలాజీ అనేది ఎక్కడ ట్రీట్ చేయలేదు. బట్ దాని ఒరిజినల్ మలయాళం వర్షన్ లో కంప్లీట్లీ దాన్ని ఒక సైకలాజికల్ గానే చూపించారనమాట, ఆ శోభన క్యారెక్టర్ కానీ అదంతా కూడా. సో ఈ గట్టిగాచలంలో ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండబోతుంది? అదే ఇప్పుడు మీరు అన్నది మణిచిత్ర తాళ్ళు మూవీ మళ్ళీ మోహన్ లాల్ చేసింది, అది ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. అది కూడా చూశాను నేను. మేబీ అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బట్ నాట్ యాజ్ ఇట్ ఈస్ అదే కాదు. జస్ట్ ఫాలో చేస్తుంది. సో దీంట్లో మీకు గోస్ట్ ఎలిమెంట్ ఉంటుంది త్రూఅవుట్, దాన్ని సైకలాజికల్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ రెండు ప్యారల్గానే మీకు త్రూఅవుట్ సినిమా రన్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఏది కంక్లూడ్ చేయలేదు అసలు ఫైనల్గా దాని అవుట్కమ్ ఎలా వచ్చింది ఏంటి అంటే, ప్రతి సినిమాకి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ రావాలి కదా. ఈ సొల్యూషన్ ఎలా వచ్చింది అనేది ఒక థ్రిల్లింగ్ కంక్లూజన్ ఉంటుంది సినిమాలో. ఆ కంక్లూజనే సినిమాకి ఆడియన్స్కి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఎండ్కి వచ్చేసరికి. వావ్, ఇది కదా, ఇలా ఎండ్ అవ్వాలి కదా మూవీ అనే ఫీలింగ్ వస్తుంది మనకి. సో అది ముఖ్యంగా మేము లాస్ట్ 45 minutes సినిమా మీద కంప్లీట్ డిపెండ్ అయ్యాం. ముందు మూవీ స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అవుతుంది, వెరీ స్లో బర్న్ మూవీ ఇది. మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది, క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ మెల్లగా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ 45 minutes ఇంకా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. అది ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మీకు ఇంకా అలా ఉంటుంది. ఓకే. నిఖిల్, ఇది అంత ఈజీ కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే గట్టిగాచలం ఈజ్ నాట్ ఎ ఫిలిం దట్ అంటే ఏదో లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా కాదు. ఇట్ టుక్ సమ్ టైం. ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి, లేదంటే టీజర్ కో ఇప్పుడు రీసెంట్ లాంచ్ చేసిన ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా హ్యాడ్ సమ్ లాట్ ఆఫ్ టైమ్ లైన్. ఆల్మోస్ట్ అంటే టైమ్ లైన్ నీడ్ నాట్ టు బీ స్పెసిఫైడ్, బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. సో నీ మైండ్ సెట్ ఎలా ఉండింది ఆ టైంలో? అరే ఐ వాంటెడ్ టు గెట్ లాంచ్డ్, ఎందుకంటే నీ కాంటెంపరీస్ ఎవరైతే ఉన్నారంటే మీరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే టైంలో ఉన్న ఆర్టిస్ట్ అందరూ కూడా, అంటే హీరోలు అని చెప్పను కానీ దే ఆర్ మోర్ లాంచ్డ్, అంటే నీతో పాటు యాక్ట్ చేసిన అప్పుడు అంటే నీతో పాటు సమానంగా ఈ చైల్డ్ క్యారెక్టర్స్ అని చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఆల్రెడీ హీరోలు గానో లేదంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో వాళ్ళు లాంచ్ అయిపోయి ఉన్నారు. సో నీది కొంచెం డిలే అవుతూ వచ్చింది. సో నీ మైండ్ సెట్ ఎలా ఉండింది? నేను కొంచెం లేట్ అవుతున్నాను అన్న టెన్షన్ ఉండిందా, లేదంటే అలాగా? హౌ ఐ థింక్ అంటే ప్రాపర్గా లాంచ్ అవడమే ఇంపార్టెంట్. అంటే టైంతో సంబంధం ఏం లేదు.